హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హర్విల్లు. టుడే వీడియోలో మనం పచ్చిరాయలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పచ్చిరాయల్లోకి నేను మామిడికాయ కాంబినేషన్తో చేస్తాను. చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయతో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఓకే అండి, స్టవ్ మీద బాండి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ 2 ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం వేసేసుకుందాం. ఓకే అండి, ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. నేను ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి. మామిడికాయ బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువైనా పడుతుందండి. సో అందుకని పచ్చిమిర్చి నేను ఒక 6 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఇలాగా ఈ అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాక మనం రొయ్యలు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడే ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే మనం రొయ్యలు యాడ్ చేద్దాం. నేను రొయ్యల్ని ఒక 5 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. ఇందులో ఉండే బ్లాక్గా ఉంటుంది కదండి, అది బాగా తీసేసుకోవాలి. అసలు రొయ్యల్లో లేకుండా తీసేసుకొని మనం వాష్ చేసుకోవాలి. నేను రొయ్యలు ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నామండి. రొయ్యలు 300 గ్రామ్స్ వరకు రొయ్యలు తీసుకున్నాను కదా. నెక్స్ట్ నేను చూసారు కదా, ఈ మాత్రం కాయ ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చెక్కుకొని వేసుకుందాం. ఓకే, చూసారు కదండి, రొయ్యలు ఇలా ఉడికినాయి కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఓకే, చూసారు కదండి, ఇప్పుడు మనం ఇందులోనే కారం యాడ్ చేసుకుందాం. రొయ్యలు దగ్గర పడినాయి కదండి, కారం యాడ్ చేస్తున్నాను. నేను ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను. మామిడికాయ పులుపు కాబట్టి కారం పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఓకే అండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే మనం మామిడికాయ తరిగి పెట్టుకున్నాం కదా. నేను మామిడికాయ చెక్కేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. సో ఇదంతా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం. దీని టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కానీ రుచి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసుకున్నాక మనం ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని చూద్దాం 5 మినిట్స్ తర్వాత. ఓకే అండి, మూత పెట్టుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, మామిడికాయ కూడా బాగా వేగింది ఈ ఆయిల్లోని. సో ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఈ కర్రీ మునిగేంత వరకు వేసుకోండి, అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుంది. ఒకసారి దీన్ని అంతటినీ కలిపేసుకుందాం.
ఇలా మామిడికాయ కాంబినేషన్తో రొయ్యల కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, కర్రీ దగ్గర పడిందండి. ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, కర్రీ బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, చాలా చాలా ఈజీగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా వెరైటీగా ఈ పచ్చిరొయ్యలు మామిడికాయలు తయారు చేయొచ్చు. ఈ పచ్చిరొయ్యల్లోని మామిడికాయ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.